మోషన్ అనేది గట్టిగా వచ్చినంత మాత్రాన డాక్టర్ని కలవాలా? ఎప్పుడు కలవాలి? ఎప్పుడైనా గనక పేషెంట్‌కి ఒక్కసారి గానీ, 2 సార్లు గానీ ఎప్పుడైనా గానీ రక్తం పడితే గనక ఖచ్చితంగా డాక్టర్‌ని మీట్ అయ్యే అవకాశం ఉండాలి. అవకాశం కాదు, కంపల్సరీ మీట్ అవ్వాలి. అంటే హార్డ్ స్టూల్ పోయిన తర్వాత ఎప్పుడన్నా మోషన్‌లో గనక రక్తం అంటినట్టుగా కనపడడం కావచ్చు, లేకుంటే కమ్మోడంతా మోషన్ తోటి చిమ్మినట్టుగా కావడం కావచ్చు, గట్టి మోషన్ పోయిన తర్వాత విపరీతమైన మంట, నొప్పి వచ్చింటే గనక అది ఫస్ట్ అటాక్ కానీ, సెకండ్ అటాక్ అయినా అవ్వనియండి, ఖచ్చితంగా డాక్టర్‌ని మీట్ అవ్వాలి. ఎందుకు మీట్ అవ్వాలి అంటే మనం దీన్ని అక్యూట్ ఫీచర్ అంటాం. అంటే చిన్న చీలిక ఉందనుకోండి, హీల్ చేయడం చాలా ఈజీ. సర్జరీ లేకుండా హీల్ చేసే అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా కంటిన్యూస్గా అదే టైప్ ఆఫ్ మోషన్ పోతూ ఉన్నారనుకోండి, ఆ కట్ అయిన చోట గట్టిగా పెద్దగా కట్ అయిందనుకోండి, దానికి అప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చే పేషెంట్లకు కూడా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోమని చెప్తుంటాను. వాళ్ళు సిడ్జ్ బాత్, ప్రీవియస్ వీడియోలో చెప్పాను, సిడ్జ్ బాత్ చేయడం కానీ, ఆయింట్మెంట్ వాడడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల ఫస్ట్ అటాక్ నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. బట్ కొందరికి ఏంటి అంటే వాళ్ళకి విపరీతమైన నొప్పి మంట ఉంటుంది, ఆల్రెడీ యానల్ కెనాల్ మొత్తం దగ్గరికి అయిపోయి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మనము మందులతో ట్రీట్ చేయడం అనేది ఫూలిష్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఎంత ట్రీట్ చేసినా కానీ మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డే మోషన్ పోయే వరకు మళ్ళీ కట్ అయిపోతుంది. అట్లాంటి వాళ్ళకి మాత్రం సర్జరీ కావాలి. సో పైల్స్ కావచ్చు, లేకుంటే ఫిషర్ కావచ్చు, ఏదైనా కనుక రక్తం పడ్డా, గట్టి మోషన్ పోయినా, విపరీతమైన మంట నొప్పి మోషన్ పోయిన తర్వాత ఉన్నా, అండ్ ఒక రకమైన డిస్కంఫర్ట్ ఉన్నా కానీ, అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా షెగ్గడ్డలు, కూర్చోనికి రాకపోవడం, ఫీవర్ రావడము, స్వెల్లింగ్లా కనిపించడము, ఇట్లాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ కావాలి.